బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాజు పుట్టబోయే పిల్లల కోసం డ్రెస్సులు తెస్తాడు. కళ్యాణ్, నీకు పుట్టబోయే పిల్లల కోసం నేను డ్రెస్ తీసుకొచ్చానురా, తీసుకో అంటాడు. అప్పుడు కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు విషయం తెలిస్తే అన్నయ్యకి ఎలా బాధపడతాడో ఏమో అనేసి టెన్షన్ పడతాడు. అన్నయ్య, మనం బయటకెళ్ళి మాట్లాడుకుందామా అని అంటాడు. అప్పుడు రాజ్, ఇక్కడే చెప్పు రాదురా, ఇప్పుడే నేను బయట నుంచి వస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు కళ్యాణ్, అన్నయ్య ఇక్కడ చెప్పేది కాదు, బయటకు వెళ్దాం అనేసి అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. మీరిద్దరేంటి సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అనేసి అంటుంది. రాజు, మనకు పుట్టబోయే పిల్లల కోసం, అలాగే అప్పు పుట్టబోయే పిల్లల కోసం నేను డ్రెస్సులు తెచ్చాను అనేసి అంటాడు. అప్పుడు కావ్య, ఇప్పుడే షాపింగ్ మొదలు పెట్టారా, వాళ్ళు ఇంకా పుట్టలేదు, అసలు మీరు అసలు ఆగట్లేరు కదా ఇప్పుడే అనేసి అంటుంది. కళ్యాణ్, రాజ్ ఇద్దరు బయట ఉన్నప్పుడు కళ్యాణ్ చెప్తాడు, అన్నయ్య, అప్పుకి ప్రెగ్నెన్సీలో ఏదో ప్రాబ్లం ఉందంట అన్నయ్య, మరి పాప పుడితే అప్పుకే ప్రమాదం అంట, అబార్షన్ చేయాల్సిందేనంట అన్నయ్య అనేసి అంటాడు. ఆ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అన్నయ్య అనేసి అంటాడు. అప్పుడు రాజ్, ఇంకేముంది, అబార్షన్ చేయించుకొని అప్పు ప్రాణాలు కాపాడదాం అనేసి అంటాడు. అప్పుడు కళ్యాణ్, అన్నయ్య నువ్వే ఇక వదిన ప్రాణాలు కాపాడు, ఆ ప్రాబ్లం ఉంది అప్పుకు కాదన్నయ్య, వదినకే ఉంది అనేసరికి రాజు షాక్లో ఉండిపోతాడు. అసలు ఇప్పుడే వదిన సంతోషంగా ఉంది అనేసరికి అంతలోనే ఈ విషాదమా అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు. రాజు ఎక్కి పడి ఏడుస్తూ ఉంటాడు. అసలు ఇలా జరిగిందేంటి, నాకే జరగాల, ఇలా కావ్యకే జరగాల అనేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంటికి వస్తాడు. అప్పుడు రాజు, ఇందిరాదేవి, అలాగే అపర్ణ, కావ్య, స్వరాజ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందిరాదేవి స్వరాజ్ని, ఏం చేస్తున్నావు స్వరాజ్ అంటే, ఈ ఇంటికి నేనే కదా అమ్మమ్మ రాజుని అనేసి అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, నువ్వు కాదు కదరా రాజు అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నువ్వు మీ అత్తని బిడ్డని ఏమను, నువ్వు తనని పెళ్లి చేసుకుంటే ఇంటికి నువ్వే రాజు అయిపోవచ్చు అనేసి అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, స్వరాజ్ అనే అబ్బాయి, అత్త అయితే నువ్వు నాకు ఒక పెళ్ళాన్ని ఇచ్చేయి, నేను తనని పెళ్లి చేసుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు కావ్య, అమ్మ చిన్నగా ఉన్నావు కానీ ఇలా మాట్లాడుతున్నావు స్వరాజ్ అనేసి అంటుంది. అప్పుడే రాజు వస్తాడు. చాలా బాధగా ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ కూడా చాలా బాధగా ఉంటాడు. కావ్య, మీ ఇద్దరు సీక్రెట్ మాట్లాడుకోవడం అయిపోయిందా అనేసరికి అపర్ణ, అసలు మీ మరిది నీకు చెప్పకుండా ఏమైనా చేస్తాడా కావ్య అనేసరికి, లేదత్తయ్య, వాళ్ళిద్దరేమో మాట్లాడుకోవడానికి బయటికి వెళ్ళారనేసి చెప్తుంది. రాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కావ్యకి ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు, చిన్నప్పుడు చదువుకోకుండా నీ బొమ్మలు చేసింది, అలాగే పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకుని ఎన్నో బాధలు పడింది, తర్వాత కూడా యామిని గురించి కూడా చాలా బాధపడుతుంది, ఇంట్లో సమస్యలు అన్నీ తన మీద వేసుకొని కూడా అన్నీ నేను ముందుకు తీసుకొస్తూ దాంట్లోనే తన సంతోషాన్ని చూసుకుంటూ వచ్చింది. అయినా తనకి ఎన్నడూ కూడా సంతోషం చూడలేదు. కానీ ఇప్పుడు తను సంతోషంగా ఉంది అన్న టైంలోపే మళ్ళీ ఈ విషాదం తనకి చెప్తే తను ఎలా ఫీల్ అవుతుంది, తను తల్లి కాబోతున్నానని ఎంతో హ్యాపీగా ఉంది, అలాంటి టైంలో నేను వెళ్ళి నీకు పుట్టబోయే బిడ్డ పుడితే నువ్వు చనిపోతావని నేను ఎలా చెప్పగలను అనేసి చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే, నువ్వు ఏం సహాయం చేయొద్దు కృష్ణ, నేనే నడిపిస్తాను, నువ్వు ఓన్లీ నాతో ప్రయాణం మాత్రం చెయ్యి అనేసి మొక్కుకొని కావ్య దగ్గరికి వచ్చి, కావ్య, మనకు పుట్టబోయే బిడ్డ పుడితే నువ్వు చనిపోతావంట, కానీ మీ ఇద్దరు ప్రాణాలు నేనే నిలబెడతాను, మనం ప్రయాణం కొనసాగిద్దాం, నేను చూసుకుంటాను మిమ్మల్ని ఇద్దరిని అనేసి మా కావ్య దగ్గరికి వచ్చి అంటాడు. అప్పుడు కావ్య పడుకొని ఉంటుంది.